హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, నా గురించి అనమాట, అబౌట్ మీ. అంటే ఇంట్రడక్షన్ వీడియోలో ఒక స్మాల్ ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనిపించింది అనమాట. ఇప్పటిదాకా అసలు నా గురించి అంటే నా స్కూలింగ్ నా కాలేజ్ కానీ నేను ఎక్కడ వర్క్ చేసేదాన్ని అంతకుముందు, అంటే ఇప్పుడైతే ఏం చేస్తున్నానని తెలుసు, కొన్ని వీడియోస్ తీశాను కదా, ఇంకా అలా ఒక స్మాల్ ఇంట్రడక్షన్ వీడియోలాగా చేయాలనిపించింది అనమాట. సో అందుకనే చేస్తున్నాను అనమాట. నేనైతే పుట్టింది చల్లగుళ్ళ అండి, పల్నాడు డిస్టిక్ అనమాట. నగరకల్ల దగ్గర ఉంటుంది కదా చల్లగుళ్ళ. మా అమ్మది మా నాన్నది అక్కడే అనమాట. అంటే నర్సరాపేట హాస్పిటల్లో పుట్టాను, కానీ అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం. నేను పుట్టిన కొన్ని ఇయర్స్ అక్కడే ఉన్నాం అనమాట. తర్వాత మేము మా నాన్న బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి నర్సరాపేట వచ్చారనమాట. ఇప్పుడైతే ఫస్ట్ స్కూలింగ్ అండి. నా స్కూల్ ఎక్కడంటే ఫస్ట్ మేము చల్లగుల్లోనే వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ అది నార్మల్గా ఇంటి దగ్గరే పంపించేవాళ్ళు అనమాట. దాని తర్వాత మేము నర్సరాపేట షిఫ్ట్ అయిన తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాం. పర్ఫెక్ట్ స్కూల్లో జాయిన్ అయ్యామని చెప్పొచ్చు. అప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఏమో సిద్ధార్థ స్కూల్లో జాయిన్ అయ్యాం అనమాట. దాని తర్వాత అక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాము, సిటీ పబ్లిక్ స్కూల్ అనమాట. అక్కడ 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత సాయి పబ్లిక్ స్కూల్ అనమాట. ఇంకా అక్కడ అప్ టు 5th 6th దాకా చదివామన్నమాట. అక్కడ ఏంటంటే 5th దాకా 4th దాకా బాగానే ఉంది. మేము 5th క్లాస్కి వచ్చిన తర్వాత అనుకుంటా 5th జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మా డాడీ బిజినెస్లో లాస్ వచ్చిందనమాట. ఫైనాన్స్ పెట్టారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో మా ఆస్తి అంతా పోగొట్టుకోవాల్సి వచ్చిందనమాట. అంటే మొత్తం ఇల్లు, పొలము ఇంకా మొత్తం పోయిందనమాట. సో ఆ ఇయర్ ఏంటంటే మధ్యలోనే ఆపేసి మేము వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఈ టాపిక్ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. అలవాళ్ళు వెళ్ళామన్నమాట. మధ్యలో పల్లెటూరు వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మా మామయ్య వాళ్ళు అక్కడ చూసుకున్నారు మమ్మల్ని. ఒక చిన్న గది ఇంతే ఉండిద్ది, ఒక గదిలో ఉన్నాం అనమాట అందరం ఫ్యామిలీ. మా నాయనమ్మ వాళ్ళ అమ్మ, నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, మేమందరం ఒక గది, ఆ గదిలోనే ఉండేవాళ్ళం అనమాట. అంటే డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఒక మంచి స్టేజ్ నుంచి ఒక 0 స్టేజ్కి వచ్చాం మళ్ళీ చెప్పాలనుకుంటే. అప్పుడైతే అన్నీ ఉన్నాయి. 5th క్లాస్ దాకా అయితే మంచి పొజిషన్లో ఉన్నాము. ఇంట్లో అన్నీ ఉండేవి. ఒకేసారి ఇంకా మా డాడీకి ఏంటంటే అప్పులు అవన్నీ ఇష్టం ఉండదండి. సో ఇప్పుడు పార్ట్నర్స్ ఏం చేశారంటే ప్రాఫిట్స్ వస్తే అందరు పంచుకున్నారు, కానీ లాస్ వచ్చినప్పుడు ఎవరు షేర్ చేసుకోలేదన్నమాట. సో మా డాడీ మీద పడి ఇంకా మేము అలా అమ్ముకోవాల్సి వచ్చిందనమాట మొత్తం. ఇంక మా డాడీకి ఏంటంటే ఇంక ఇవన్నీ ఎందుకని చెప్పి మా ఆస్తి అమ్మేసి అందరికీ సెటిల్ చేసేసామన్నమాట. అంతా పోయింది. సో ఇంకా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడైతే మా దగ్గర ఏమీ లేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ ఊరు వెళ్ళాము. ఆ ఊర్లోనే ఇంకా మా అమ్మ అయితే కూలి పనికి వెళ్ళేదనమాట. అంటే పొలంలో ఉంటుంది కదా, కలుపు తీయడానికి ఇంకా మిరగాయలు కోయడానికి అలా వెళ్ళేది. మా నాయనమ్మ కూడా వెళ్ళేవాళ్ళనమాట. మా నాయనమ్మ వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండేది. మా నాన్న ఇంకా సేల్స్ ఏజెంట్గా వర్క్ చేసేవాళ్ళనమాట అక్కడ. ఇంకా అలా స్టార్ట్ అయింది జర్నీ అక్కడ. మేమేంటంటే మాది ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి. సో 5th క్లాస్ మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి. ఇంకా ఇక్కడ కాలువలు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఓన్లీ తెలుగు మీడియమే ఉంది. సో మాకు చెప్పడానికి ఎవరు లేరు అనమాట అక్కడ స్కూల్లో. మేము అక్కడ ఉండి చదవడానికి పరిస్థితి లేదు అప్పుడు. సో ఒకళ్ళు మమ్మల్ని సపరేట్గా ఒక ఫ్యామిలీ, ఒక అంకుల్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు టీచర్సే అనమాట. మాకు చెప్తా అన్నారు ఇంగ్లీష్ మీడియం. సో ఎగ్జామ్స్ వెళ్ళి రాయొచ్చు అక్కడ అని చెప్పారనమాట. సో అందుకని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ట్యూషన్గా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడే చదివేసి మేము ఎగ్జామ్ రాయడానికి మాత్రం అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా 5th క్లాస్ మాత్రం అలా అయిపోయింది. ఇంకా 6th 7th ఏం చేయాలో తెలియలేదన్నమాట. ఇంకా ఆ స్కూల్లో ఉండడానికి అక్కడ హాస్టల్ లేదు. మా అమ్మ వాళ్ళు ఇంకా అక్కడ మేము ఇంకా చిన్నపిల్లము, ఇంకా డైలీ సర్వీస్ చేయాలంటే కష్టం కదా, ఇంకా అప్పటికి ఇంకా చిన్నపిల్లలం కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా 6th 7th ఏంటంటే హాస్టల్లో జాయిన్ చేశారనమాట. అది దారుణమైన స్టేజ్ అది. హాస్టల్లో అసలు ఉండలేకపోయే వాళ్ళం అనమాట. అప్పటిదాకా ఇంట్లో ఉండి హాస్టల్లో ఉంటే చాలా కష్టంగా ఉండేది. మా తమ్ముడు అయితే ఏడ్చేవాడు, మా అమ్మ వస్తే బీభత్సంగా ఏడ్చేవాడు. నేను ఉండను అనమాట. చిన్న పిల్లలం కదా, 5th 6th క్లాస్ అనమాట. అప్పుడు ఇంకా తప్పక ఉండాల్సి వచ్చిందనమాట. ఇంకా అలాగా 5th 6th కేర్లైట్ స్కూల్ అనమాట జాయిన్ అయింది హాస్టల్లో. ఇంకా 5th 6th అలా జరిగిన హాస్టల్లోనే ఎలానో ఉన్నామన్నమాట. మాతో పాటు మా కజిన్ కూడా ఉండేది. అది కూడా చిన్నప్పటి నుంచి తను కూడా మా దగ్గరే ఉండేదన్నమాట. మాతో పాటు పెరిగింది. సో మాతో పాటే చదువుకునేది అనమాట. సో అక్కడే జాయిన్ అయిపోయింది. మేము ముగ్గురం అనమాట.
అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, మా తమ్ముడు, నేను ఇలా హాస్టల్లో 5th 6th దాకా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఇంకా మా అమ్మ ఏం చేసింది అంటే, మా అమ్మ నాన్న ఇంకా అక్కడ కష్టం అంటే మమ్మల్ని హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంకా ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ మేము నష్టపడి బ్యాక్ వచ్చామన్నమాట. అసలు అయితే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, అలవాళ్ళలో అనమాట. అది ఒక భయంకరమైన ఇన్సిడెంట్ మా డాడీకి జరిగింది. అప్పుడు అలవాళ్ళలో ఉన్నప్పుడు మేము 6th క్లాస్ ఏమో చదువుతున్నాము, ఇంకా హాస్టల్లో ఉంచాము. హాలిడేస్కి ఏమో వచ్చామన్నమాట. మా నాన్న ఏంటంటే ఒక ట్రాక్టర్ కంపెనీలో సేల్స్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారనమాట. సో ఆ రోజు ఏం జరిగిందంటే, మార్నింగ్ వెళ్ళి నైట్కి వస్తారు, ఒక్కోసారి అక్కడే స్టే చేయాల్సి వస్తుంది అనమాట, అక్కడే ఉంటారు. అలాగా ఆ రోజు ఏంటంటే స్కూటర్ అనమాట, అప్పుడు స్కూటర్ ఉంది. ఆ స్కూటర్ మీద వెళ్ళి వస్తున్నారు, నైట్ అయిపోయిందనమాట. ఆ రోజు వర్షం పడింది. ఇంకా నైట్ అయిపోయి వేరే ఊర్ల పల్లెటూరులోంచి రావాలి కదా, అటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఆ ఊరు పొలిమేర అవతల అనమాట. అక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు నైట్ అయిపోయింది, 10 దాటింది. పల్లెటూరులో ఏంటంటే త్వరగా నిద్రపోతారు, ఇంకెవరు తిరగరు కదా ఆ రూట్స్ మీద. ఇంకా అక్కడ ఏంటంటే వర్షం పడటం వల్ల ఆ రూట్లో ఏంటంటే గుంతలు ఉన్న కనిపించావు అనమాట. నీళ్ళని నిండిపోతాయి కదా, మనకి గుంతలాగా ఉన్నది కనిపించలేదు మా నాన్నకి. సో స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తున్నప్పుడు ఒక గుంతలోకి వెళ్ళారనమాట. గుంతలోకి వెళ్ళినప్పుడు అది స్కిడ్ అయిపోయి స్కూటర్ కింద పడిపోయారనమాట. ఒక స్కూటర్ ఒక వైపు ఉంది, ఇంకో వేరే చోటుకి వెళ్ళి పడ్డారు. పట్టం అంటే కాలు చెయ్యి 2 ఫ్రాక్చర్ అయిపోయాయి అనమాట. కదలాతి కావట్లేదు, లేకవాతి కావట్లేదు. ఇప్పుడు హెల్ప్కి పిలవడానికి ఎవ్వరూ లేరనమాట చుట్టూ. ఇక్కడ ఎవరు తెల్లవారిన దాకా ఉండరు. అది బాగా వాటర్ అవుతున్నాయి అంట, బాగా నైట్ అంతా బాగా దప్పికైనాయి అన్నారు అనమాట. కానీ వాటర్ తాగడానికి కూడా వాటర్ లేవు. ఇంకా అది బాగా వాటర్ అవుతున్నాయి అంట, వాటర్ తాగడానికి కూడా వాటర్ కూడా లేవు అనమాట. చుట్టుపక్కల లెగవాతి కావట్లేదు, ఎవరిని పిలవడానికి లేదు, ఎవరు చుట్టుపక్కల ఉండరనమాట. ఇంకా ఎవరు లేరు. ఇంకా తెల్లవారిన దాకా మా నాన్న అలానే ఉన్నారు. నక్కలు కూడా వచ్చాయంట, చుట్టూ నక్కలు కూడా వచ్చాయని చెప్పారనమాట. అప్పుడు ఇంకా మాకు కూడా తెలియదు, అప్పుడు ఫోన్స్ కూడా లేవనుకుంటా, అప్పుడు ఫోన్ కూడా లేదు ఫోన్ చేసి చెప్పడానికి. ఇలాగ ఫోన్స్ కూడా అవైలబుల్గా లేవు కదా. సో ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాలేదనమాట. ఇంకా తెల్లవారుజామున ఇంకా అక్కడైతే పాలకల వెళ్తూ ఉంటారు కదా, అలాగ ఒక సైకిల్ మీద ఒక ఆయన ఒక క్యాన్ పట్టుకొని వస్తూ మా నాన్న చూసారనమాట. సో ఇలా కనుక్కున్నారు ఎవరు ఏంటని చెప్పి ఆయన వేరే చోటుకు వచ్చి మాకు కబురు పంపారనమాట వేరే వాళ్ళ ద్వారా. ప్లస్ వాటర్ అవుతున్నాయి అని చెప్తే ఆయన దగ్గర వాటర్ లేకపోతే ఆ క్యాన్ తీసుకొని ఆ పక్కన ఊరు లోపలికి వెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తే ఆ క్యాన్ మొత్తం వాటర్ తాగారంట. అంత దప్పికైనాయి అనమాట. అసలు ఆ నైట్ ఎలా గడిపారో అసలు అంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదనమాట. ఆ నక్కలు అవన్నీ కూడా తిరిగాయని చెప్పారనమాట. ఇంకా నైట్ అంతా మేల్కొని ఉండడం అంటే చూడండి, ఒక ప్లేస్లో ఎవరూ లేకుండా ఎటు కదలలేని పరిస్థితి. ఏమన్నా వస్తే ఏమైద్ది అని అంత ధైర్యంగా ఉన్నారు. ఒక్కోసారి అదే అనిపించింది, మా నాన్న చూసి ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే అప్పుడప్పుడు నాకు భయం వేసిన ధైర్యం తెచ్చుకుంటాను అనమాట. అంటే కొన్ని తలుచుకొని అలా ధైర్యం తెచ్చుకుంటూ ఉంటానన్నమాట, ధైర్యంగా ఉండాలని చెప్పి. అలాగా ఇంకా మాకెవరూ చెప్తే ఇంకా ఆ రోజు మార్నింగ్ తెల్లవారుజామున మాకు కబురు పంపిస్తే అప్పుడు మా అమ్మకి తెలిసి ఇంకా మేము ఆ ప్లేస్కి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ట్రాక్టర్లో ఎక్కించుకొని అక్కడి నుంచి నర్సరావుపేటలో హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట. అప్పుడు మా దగ్గర మనీ కూడా లేవు. ఇప్పుడు ఆపరేషన్ చేసి రాడ్లు వేసారనమాట, ఒక చెయ్యికి కాలికి కూడా రాడ్ వేసారనమాట. అప్పుడు అదొక దారుణమైన ఇన్సిడెంట్ అనమాట, అది మర్చిపోలేము ఎప్పుడు. అదొక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది అలవాళ్ళలో ఉన్నప్పుడు. తర్వాత నర్సరావుపేట వచ్చేసాం. నర్సరావుపేట వచ్చిన తర్వాత మేము ఇంకా 7th నుంచి అక్కడే చదివాము. ఆ స్కూల్లోనే, హాస్టల్ లేకపోయినా ఇంకా విడిగా స్కూల్కి వెళ్ళామన్నమాట. మా స్కూల్ ఎదురే కేఎల్ఎడ్ స్కూల్ ఎదురే ఒక షాప్ పెట్టుకుంది అనమాట. మా అమ్మ మా నాన్న అక్కడే ఉండేవాళ్ళు, కిరాణా షాపు ఫ్యాన్ షాప్ లాగా పెట్టుకున్నారనమాట. దాని తర్వాత మా డాడీ ఇంకా బోర్వెల్స్ అని స్టార్ట్ చేశారనమాట, కల్పన బోర్వెల్స్ స్టార్ట్ చేశారు. దాని నుంచి ఇంక మా డాడీ ఆ షాప్ చూసుకోవడం, బోర్వెల్స్ చూసుకోవడం, అది మా జర్నీ అలా స్టార్ట్ అయింది. అప్ టు 10th దాకా ఇంకా కేఎల్ఎడ్ స్కూల్లోనే చదివాము అనమాట. కాకపోతే వాళ్ళు కూడా మాకు మా హెడ్ మాస్టర్ సార్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. మా దగ్గర మనీ లేదని చెప్పి వాళ్ళు కూడా ఫీజులు తగ్గించారనమాట. బాగా హెల్ప్ చేయబట్టే మేము చదువుకోగలిగాము. ఇంకా 10thలో నా మార్క్స్ అయితే 491 వచ్చినట్టున్నాయండి. 500 వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను.
కానీ రాలేదన్నమాట. సో దానికి బాగా అప్సెట్ అయ్యాను ఆ రోజు. ఇంకా ఆ రోజు అన్నం కూడా తినుకొని పడుకున్నాను అనమాట. సో ఇంకా 9 మార్క్స్ వస్తే బాగుండేది అనిపించింది అనమాట కష్టపడిన దానికి. ఇంకా ఇంగ్లీష్ మీడియం మేము ముగ్గురమే అనమాట ఆ స్కూల్లో. మేము ముగ్గురమే అనమాట ఇంగ్లీష్ మీడియం మా క్లాస్లో. అంటే ఇంకా 7th నుంచి ఇంకా 10th దాకా మేము ముగ్గురమే ఇంగ్లీష్ మీడియం. అప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ఉండేది కదనమాట. 10th అయితే అలా కంప్లీట్ అయిందండి. 10thలో 491 వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత శారదా జూనియర్ కాలేజ్ నర్సాపేట అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ జాయిన్ అయ్యామన్నమాట. ఇంకా అప్పుడు ఏంటంటే నాకు సైన్స్ అంటే ఇష్టం, బైపీసీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. కానీ బైపీసీలో ఏంటంటే అప్పుడు బైపీసీ చదివితే ఓన్లీ మెడిసిన్ చేయాలి, లేకపోతే ఇంకా అన్న ఆలోచన. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్, బైపీసీ అయితే మెడిసిన్ అనే ఆలోచన ఉండేదన్నమాట. దాని చుట్టూ ఇంకా చాలా ఉండేవన్న అవేర్నెస్ ఉండేది కాదనమాట. సో మేమేమనుకున్నామంటే మెడిసిన్ చదివించాలంటే చాలా కష్టం కదా, అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి, మనం చదివించలేమని చెప్పి ఆలోచనతో ఇంకేం చేస్తామని చెప్పి నేను ఎంపీసీలోనే జాయిన్ అయ్యాను అనమాట. శారదా జూనియర్ కాలేజ్ ఇంటర్ మేము చదివింది. మా తమ్ముడు కూడా సేమ్ క్లాస్, మేము ముగ్గురం ఒక సేమ్ క్లాస్. చిన్నప్పుడు ఏంటంటే జంప్ చేశాడు అనమాట. మా తమ్ముడికి నాకు 1 year డిఫరెన్స్. జంప్ చేశాడు చిన్నప్పుడే. సో మేము ముగ్గురం ఫస్ట్ నుంచి సేమ్ క్లాస్. మా ఫ్రెండ్స్ కూడా కామన్గా ఉంటారనమాట అందరూ. ఇంటర్ అయితే శారదా జూనియర్ కాలేజ్ అనమాట, అక్కడే చదివాము. ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ముగ్గురం ఎంపీసీ అనమాట, ముగ్గురం తీసుకుంది. దాని తర్వాత ఇంక ఎంపీసీ ఇంటర్లో ఏంటంటే 770 760 వచ్చాయన్నమాట. అంత సూపర్గా రాలేదు మార్కులు చెప్పాలనుకుంటే. అంటే నాకు తగ్గట్టుగా నేను చదవలేదు అనిపించింది అనమాట. ఫస్ట్ ఇయర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట. సెకండ్ ఇయర్ అయితే కొంచెం బాగానే వచ్చాయి. ఇంకా రెండు కలిపి 770 780 వచ్చాయన్నమాట 1000కి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎంపీసీ అయిపోయిన తర్వాత అదే ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఇంకా ఎంసెట్ రాస్తాం కదా, ఎంసెట్ రాసామండి. ర్యాంక్ వచ్చిందనమాట. నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే నాకు సీట్ వచ్చేదనమాట. మా తమ్ముడికి అయితే వేరే చోట వచ్చేది. ఇంకా మా నాన్న ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు ఇందరినీ ఇంజనీరింగ్ చదివించాలంటే అప్పుడు రియంబర్స్మెంట్లు ఏమీ లేవు కదా. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదివేటప్పటికైతే ఏమీ లేవండి, ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఇంకా ఇప్పుడు లోన్ తీసుకొని చదివించాలి, ఇంకా అప్పు చేసి చదివించాలి, ఇవన్నీ ఎందుకని చెప్పి మనకు తగ్గట్టు మనం చదివిద్దామని చెప్పి మా నాన్న ఏంటంటే అప్పు చేసి చదివించడం ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే ఇంక డిగ్రీ చదవమన్నారనమాట. సో మేమిద్దరం డిగ్రీలో జాయిన్ అయ్యామన్నమాట. నేనేమో నాకు ఇంక ఇక్కడ సైన్స్ గ్రూప్ తీసుకోవచ్చు చెప్పారనమాట. ఎంపీసీ అయినా కానీ బీబీసీ తీసుకోవచ్చు అని చెప్పారు. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ అనమాట. మా తమ్ముడేమో ఎంఎస్సీ తీసుకున్నాడు, అంటే మ్యాథ్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ అనమాట, అది తీసుకున్నాడు. మా కజిన్ ఏమో తను కెమిస్ట్రీ అది తీసుకుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుందనమాట. సో మేమైతే ఇంకా ఈ జాయిన్ అయిపోయాం. ఒకే కాలేజ్ అనమాట, కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, అందరికీ తెలిసే ఉండిద్ది అనమాట నర్సాపేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్. అక్కడ జాయిన్ అయ్యాము. మేము జాయిన్ అప్పుడే అనమాట స్టార్ట్ చేసింది కృష్ణవేణి డిగ్రీ కాలేజ్. సెకండ్ ఇయర్ ఏమో అనమాట అప్పటికి. ఇంకేం చేశారనుకో ఇంటర్లో కూడా ఫీజు ఏంటంటే నాకు 491 వచ్చింది కాబట్టి ఇంటర్లో నాకు అంత ఫీజు ఏం కట్టించుకోలేదండి. 1500 ఏమో కట్టినట్టున్నాను అంతే అనమాట. మా తమ్ముడికైతే నార్మల్ ఫీజే కట్టించుకున్నారనమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంకా డిగ్రీలో బీబీసీ జాయిన్ అయ్యాను కదా నేను. ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనమాట. డిగ్రీలో అయితే నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను అనమాట. అప్పుడు మంచిగా అనిపించింది. నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. అంటే స్కాలర్షిప్ అంటే కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు 10,000 ఇస్తారనమాట. ఆ 10,000 5,000 10,000 ఇచ్చారనమాట. అది గుర్తులేదు కరెక్ట్గా నాకు. అది మాత్రం మా తమ్ముడికి ఫీజు కట్టేశాను అనమాట. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాంటి చేసినప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది కదా. మా తమ్ముడు కూడా బాగా చదువుతాడండి, కానీ వాడికి ఎందుకు కొంచెం తక్కువ మార్కులు వచ్చాయంటే వాడికి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చెప్పాలంటే వాడు ఏం చేసేవాడంటే అప్పుడు చిన్నప్పటి నుంచే 5th 6thలో ఉన్నప్పుడు, మేము అలవాల్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మతో పాటు వాడు కూడా మిరగాయలు కోయడానికి అలా వెళ్ళేవాడు అనమాట. అలా వర్క్ చేసేవాడు. అప్పుడు 10 days అయినా 15 days అయినా అలా వెళ్ళి వాడు కూడా అలా పనిచేసేవాడు అనమాట. ఇక్కడ నర్సాపేట వచ్చిన తర్వాత కదా 10th చదివేటప్పుడు అప్పుడైనా షాప్ దగ్గర నైట్ పడుకునేవాడు. అప్పుడు నైట్ ఎవరో ఒకరు పడుకోవాలంటారు కదా, షాప్ పెట్టిన తర్వాత క్లాస్లో షాప్ దగ్గర పడుకునేవాళ్ళు. మేము కొన్ని రోజుల తర్వాత ఇంటర్లో అలాగా ట్రావెల్స్ ఓపెన్ చేశారు. అప్పుడైతే 10కి 11 దాకా మేల్కొని ఉండేవాడు అనమాట. బస్సెస్ అవన్నీ వాళ్ళని ఎక్కించి టికెట్స్ అవన్నీ చూసుకోవాలి కదా, ఎక్కించి వచ్చేవాడు. దాని తర్వాత మొబైల్ షాప్ ఉండేది, అది చూసుకుంటూ చదువుకునేవాడు. ఇన్ని పనులు చేసేవాడు అనమాట. సో
వాడు కూడా బాగా చదివేవాడు, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. వాడు అన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి, అటు పక్క వర్క్ మేనేజ్ చేయాలి, ఇది మేనేజ్ చేయాలి కాబట్టి మాకంటే చదువుకోవడం, లేకపోతే మేము షాప్లో ఉండేవాళ్ళమాట. అప్పుడప్పుడు మా అమ్మ దగ్గర షాప్లో ఉండేవాళ్ళమాట. కానీ వాడు ఇవన్నీ మేనేజ్ చేయాలి కదా, సో అందుకని వాడికి లిటిల్ బిట్ కొంచెం తక్కువ వచ్చాయి. కానీ వాడు చాలా గ్రేట్ చెప్పాలంటే. చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. తర్వాత అలాగా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాను పీజీ చేయడానికి. నేను ఏంటంటే బయోకెమిస్ట్రీ తీసుకుందాం అనుకున్నాను అనమాట, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. సో వాడైతే ఎంసీఏ చేశాడనమాట. వాడు చేసింది తిరుపతిలో చేశాడనమాట. తిరుపతి కాలేజ్లో వచ్చింది, తిరుపతిలో చేశాడు. ఇంకా మా కజిన్ కూడా ఇంకా తను డిగ్రీ చదివింది, డిగ్రీతో ఆపేసింది అనమాట తను. నేనైతే నాగార్జున యూనివర్సిటీ చేశానమాట. డిగ్రీలో అయితే మంచి మార్క్స్ వచ్చాయి. దాని ద్వారానే ఇంకా బయోకెమిస్ట్రీ చేయడానికి మార్క్స్ బేస్ మీద చూస్తారనమాట ర్యాంకింగ్. అప్పుడు నాకు 11th ర్యాంక్ వచ్చిందనమాట. అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో వచ్చిద్దా రాదా అని టెన్షన్ పడ్డాను. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా రాశాను ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు ఏం జరిగిందంటే మనీ 20,000 తీసుకెళ్ళామన్నమాట. అప్పుడు కౌన్సిలింగ్ తీసుకెళ్తూ యాక్చువల్గా 60 కట్టాలి, 60 40 కట్టాలన్నమాట. 20 తీసుకెళ్ళాము. ఇంకా మిగతాది ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందన్నమాట, తగ్గిస్తారు. కానీ మేము చూసుకోలేదు, 1 డే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందనమాట, 1 డే చూసుకోలేదన్నమాట. సో దానివల్ల ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రాలేకపోయిందండి. మంచి ర్యాంకే వచ్చిందనమాట. ఆంధ్ర యూనివర్సిటీలో రాకపోయినా దాని కింద మంచి కాలేజ్లో వైజాగ్లో వచ్చేది. మేమైతే సిఆర్ రెడ్డి కాలేజ్ తీసుకున్నాను అనమాట. నేను కౌన్సిలింగ్కి వెళ్ళాము, తీసుకున్నాను. కాకపోతే ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మేము నెక్స్ట్ కౌన్సిలింగ్ అలా సబ్మిట్ చేస్తాము సర్టిఫికెట్ అన్న వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. మొత్తం మనీ పే చేయాలన్నారు 40,000. మేము అప్పుడు పే చేయలేని పరిస్థితి అనమాట. ఆ 20,000 పే చేయడానికి చాలా కష్టపడ్డాము. సో అందుకని ఇంకా నాకు అక్కడ చదవాలని రాసిపెట్టలేదు. సో ఇంకా అప్పటికి నేనేం అప్లై చేయలేదు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలోనే చదవాలనుకున్నాను కంపల్సరీగా. అందుకే నాగార్జున యూనివర్సిటీకి కూడా అప్లై చేయాల. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ సీట్ క్యాన్సిల్ అయిన తర్వాత లాస్ట్ డేట్న అప్లై చేశానమాట. ఇంకా అప్పుడు అదొక భయం, ర్యాంక్ కార్డ్ వచ్చిద్దా రాదా, ఏం చేయాలి, నాగార్జున యూనివర్సిటీ కూడా రాకపోతే నేను ఏం చేయాలనుకున్నాను. కానీ నేను అక్కడే చదవాలని రాసిపెట్టింది కాబట్టి నా లైఫ్లో బెస్ట్ డేస్ అంటే నాగార్జున యూనివర్సిటీలో చదివి నా ఫ్రెండ్స్ తోటి. సో అలాగా ఇంకా 11th ర్యాంక్ వచ్చిందనమాట. ఇంకా యూనివర్సిటీలో ఏంటంటే కొన్ని సీట్సే ఉంటాయి, అంటే ఓసీలకి ఇన్ని సీట్లు 30 సీట్స్ ఉంటాయి అనమాట. ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి ఒక 30 సీట్స్ అనుకోండి. అందులో ఓసీలకి 11 సీట్స్ 9 సీట్ 11 సీట్స్ అనుకుంటా, 11 సీట్స్ ఏమో ఉంటాయి. అందులో ఒక్కొక్క కమ్యూనిటీ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కో సీట్. అంటే రెడ్డీస్కి ఒక సీట్, నాయుడుస్కి, ఇంకా కమ్మస్కి, అలా వైశ్యాస్కి ఒక సీట్, బ్రాహ్మిన్స్కి ఒక సీట్. ఓసీల్లో ఒక్కొక్కరికి ఒక్కో సీట్ మాత్రమే ఉండిద్ది. టెన్షన్ ఏంటంటే యూనివర్సిటీలో రాకపోతే ఎక్కువ, నెక్స్ట్ కాలేజీలో అంటే ఎక్కువ పే చేయాలన్నమాట. ఎంతైనా అక్కడ అంటే 20,000 ప్లస్ రియంబర్స్మెంట్ కూడా ఉంది. కాబట్టి యూనివర్సిటీలో రావాలని టెన్షన్గా కూర్చున్నాను అనమాట. ఇంకా కౌన్సిలింగ్లో కాకపోతే ఫైనల్గా ఎలానో యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ 2 years మంచిగా గడిచిపోయినాయి, బాగా చదువుకున్నాం అనమాట. ఇంకా అక్కడ నా ఫ్రెండ్స్తో కానీ లైఫ్ కానీ చాలా బాగుంది. కాలేజ్ లైఫ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశాను, అప్పుడే ఎంజాయ్ చేసింది అనమాట. ఇంటర్లో ఏంటంటే పర్లేదు, అంతగా ఎంజాయ్ చేయలేదు చెప్పండి. ఇంటర్ డిగ్రీలో ఏంటో వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలని ఉంది. కానీ ఈ ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడైనా కానీ మంచి ఫ్రెండ్స్ దొరికారు కాబట్టి నాగార్జున యూనివర్సిటీలో బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఆ మెమరీస్ ఎప్పటికి కూడా బాగుంటాయి అనమాట. సో అలా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. 2011 పాస్డ్ అవుట్ నేను నాగార్జున యూనివర్సిటీ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అనమాట. స్కూలింగ్, కాలేజ్, ఇప్పుడు యూనివర్సిటీ ఇంకా అన్నీ అయిపోయినాయి కదా. అది నెక్స్ట్ ఇంకా జాబ్ గురించి చెప్తానండి, ఇంట్రడక్షన్ అనమాట. ఫస్ట్ జాబ్ ఎక్కడంటే నేను ఎప్పుడు జాయిన్ అయ్యంటే 2011 పాస్డ్ అవుట్ కదా, జూన్లో ఏమో రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. మేలోనే వచ్చేసాయి అనమాట, అయిపోయింది. ఇంక జూలైలో జాయిన్ అయ్యాను, 1 month గ్యాప్ అనమాట. జూలైలో గుంటూరులో ఫస్ట్ నేను జాయిన్ అయిన జాబ్ అనమాట. 5,000 శాలరీ అనమాట, ఆర్వీ ల్యాబ్స్ అని. అక్కడ హెచ్పిఎల్సి వాటి మీద వర్క్ అనమాట. ఇంకొకటి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్స్ట్రుమెంట్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. అది నా వర్క్ అనమాట. కరెక్ట్గా 5,000 వచ్చేది శాలరీ. ఆ 5,000లో 2,500 నేను
హాస్టల్ కట్టేదాన్ని. ఓన్లీ 2500 మాత్రమే ఉండేదన్నమాట. ఫస్ట్ నా శాలరీ ఏం చేశానంటే అండి, చల్లగుల్ల మా ఊరుంది కదా, ఆ పక్కన ఆ దగ్గర చల్లగుల్ల దగ్గరే ఆశ్రమం ఉండేదన్నమాట, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డొనేట్ చేయాలనుకున్నాను అనమాట. సో వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని ఐటమ్స్ చెప్పారు కావాలని చెప్పి. సో అవి కొని తీసుకెళ్ళామన్నమాట. వాటితో పాటు బిస్కెట్ ప్యాకెట్స్ పిల్లలకి ఇవ్వడానికి అవన్నీ తీసుకెళ్ళాం. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుందండి. మెమరబుల్ డే అనమాట. అలాంటి డేస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను అనమాట. నేను ఇంకా అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఎక్కువ ఫీల్ అయ్యేది అదేనండి. మనం కడుపు నిండి వాడికి తోసి పెట్టడం కన్నా ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద పెడితే ఆ వాల్యూ అనేది తెలిసిద్ది అనేది నేను ఎప్పుడు అనుకునేది, నేను నమ్మే సిద్ధాంతం అనమాట. మానవ సేవే మాధవ సేవ అనేది నేను ఎక్కువ నమ్మే సిద్ధాంతం అనమాట. ఇంకా దాని తర్వాత శాలరీ ఏం చేశానంటే, ఇంకా హాస్టల్ ఫీజు కట్టేసిన తర్వాత మిగిలిన శాలరీ 2-3 మంత్స్ శాలరీ దాచిపెట్టుకున్నాను అనమాట. 2-3 మంత్స్ శాలరీ దాచిపెట్టుకొని బట్టలు తీసుకెళ్ళాను అనమాట. వాసవి కాంప్లెక్స్ గుంటూరు ఉంది కదా, అక్కడే షాపింగ్ చేశాను. ఫస్ట్ టైం నా సొంతంగా షాపింగ్ చేయడం అనమాట. అంటే మా డాడీ ఎవరు లేకుండా వాళ్ళ కోసం షాపింగ్ చేసి తీసుకెళ్ళాను అనమాట. మా నాయనమ్మకి, మా అమ్మకి, మా తమ్ముడికి, మా నాన్నకి. అదొక బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో, నా శాలరీ తోటి కొనివ్వడం అనమాట. అలా 1 year గుంటూరులోనే ఆర్వీ ల్యాబ్స్లోనే చేశానండి. అక్కడ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ గురించి కాలేజీలకు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం, ఇంకా అక్కడ ఉన్న కొన్ని టెస్ట్లు అలా చేయడం అనమాట. సో అది చేసేసాము. ఆ 1 year అక్కడ ఉన్నా అనమాట. దాని తర్వాత ఇంకా నేను నెక్స్ట్ మా 10th ఫ్రెండ్ వాళ్ళ అక్క హెచ్ఆర్ అనమాట, హెట్రో డ్రగ్స్లో. సో ఆమె ద్వారా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. హెట్రో డ్రగ్స్ నక్కపల్లి అనమాట, వైజాగ్ దగ్గర నక్కపల్లి అనమాట. తుని పాయకరావుపేట అంటారు కదా, తుని దగ్గర అనమాట నక్కపల్లి. నేను స్టే చేసిన తునిలో అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట బస్సులో రోజు. సో అక్కడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూకి వెళ్తే హెచ్ఓడి ఇంటర్వ్యూ చేసి ఇంకా జాబ్ అయితే ఇచ్చారు. కానీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొని అన్నారు, ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలన్నారు. ఎందుకంటే వాళ్ళకి శాలరీ బేసిక్ శాలరీ అయితే తగ్గిద్ది కదా, ఎక్కువ అంటే ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ ఇవ్వాలని చెప్పి అలా అయితేనే జాయిన్ అవ్వన్నారు. సరే నేనేమనుకున్నా అంటే మంచి కంపెనీ కదా, 1 year ఎక్స్పీరియన్స్ పోయిందని చెప్పి నేను జాయిన్ అయ్యాను అనమాట. నా ఫస్ట్ బేసిక్ శాలరీ ఎంత 7500 అనమాట. ఎవరైనా బేసిక్ అంతే ఇస్తారు, 4500 ప్లస్ ఇంకా కలిపి పిఎఫ్ ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కలిపి 7500 నా శాలరీ ఫస్ట్ హెట్రోలో జాయిన్ అయినప్పుడు అనమాట. అక్కడ 18 months చేశాను అనమాట కరెక్ట్గా. తర్వాత నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. అప్పుడే నేను హెట్రోలో జాయిన్ అయ్యాను. ఇంకా ఫస్ట్లో ఏంటంటే మనకి కొంచెం అలవాటు పడాలి అవన్నీ. ఇంకా మనం ప్రూవ్ చేసుకోవడానికి టైం కావాలి. ఇంకా అలాగా ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. మంచిగా చేస్తున్నాను అనిపించుకున్నాను. అప్పుడే నన్ను వేరే టీంలోకి చేంజ్ చేయాలనుకున్నారనమాట మా హెచ్ఓడి. మంచిగా చేస్తున్నానని చెప్పి ఇంకా అగ్రిమెంట్ చేసుకుంటాము 3 years అని. కాకపోతే ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి ఇంక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటంటే 1 month శాలరీ కట్టాలి, 1 month ఏమో శాలరీ కట్టాలన్నమాట. సో మా హెచ్ఓడి ఏమో అప్పుడే చేంజ్ చేయాలనుకున్నాను నన్ను వేరే టీంలోకి, బాగా చేస్తున్నానని చెప్పి. అప్పుడు ఈ షాక్ ఇచ్చానమాట నేను, మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి. అప్పుడు తిట్టాడు, ఎవరైనా తిడతారనమాట అగ్రిమెంట్ ఇలా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళటం. అప్పుడు ఏంటంటే ముందు తెలియదా మీరు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు 3 years ఉండాలని తెలుసు కదా, ఇలా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడం ఎందుకు అన్నారు. సో ఇంకా ఏంటంటే అందరూ అన్నారు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు కదా, ఇంకా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు కదా అన్నారనమాట. సో నాకు ఇంకా ఫార్మాలో చేయడం అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకని వేరే జాబ్ చూసుకుందామని చెప్పి ట్రాన్స్ఫర్ పెట్టుకోలేదన్నమాట. అక్కడ ఏంటంటే నేను చేసింది క్యూసీలో అనమాట, క్వాలిటీ కంట్రోల్లో. అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ కూడా కొన్ని టెస్ట్లు అనమాట, వాలిడేషన్ టీము, రా మెటీరియల్ టీమ్ అలా ఉండిద్ది అనమాట. మాది ఏంటంటే వేరే టీం అనమాట, స్పెక్ట్రోమీటర్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మీద హెచ్పిఎల్సి ఇవన్నీ ఉండేవన్నమాట. ఐఆర్ ఇవన్నీ టెస్టులు చేయాలన్నమాట. ఇంకా శాంపిల్ ఉంటుంది కదా డ్రగ్, ఇవన్నీ టెస్టులు పాస్ చేయాలి. కొంత రా మెటీరియల్ నుంచి వాలిడేషన్ టీమ్కి ఈ టీంకి అలాగా అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత క్యూసీ నుంచి అన్ని టెస్టులు పాస్ అయితేనే ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్ళిద్ది అనమాట. సో అలా క్వాలిటీ కంట్రోల్గా చేశానమాట. కానీ మా హెచ్ఓడి మాత్రం శాసండ్ అనే చెప్పాలండి. చాలా భయం అందరికీ. ఆయన పేరంటేనే అక్కడ అందరికీ భయం అనమాట, ఆ హెచ్ఓడి అంటేనే. నేను అనుకున్నాను క్యూఏలో జాయిన్ అయినా పోయేదని చెప్పి క్యూసీలో జాయిన్ అయిపోయాను. ఏం చేస్తాను అనమాట, భలే ఏడ్చేదాన్ని కూడా. కొన్నిసార్లు
తిట్టించుకుంటాం కదా, ఏదైనా తప్పు చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు భలే ఏడ్చేదాన్ని అనమాట అప్పుడు. కానీ అవన్నీ దాటుకొని మంచి వచ్చాను. వచ్చినప్పుడే ఇంకా ఆయనకి నమ్మకం కలిగింది, బాగా చేస్తున్నానప్పుడే నేను బయటకొచ్చేసాననమాట. సో, తర్వాత మ్యారేజ్ అయిపోయింది. 2014 నా మ్యారేజ్ అయిందనమాట. అక్కడ దగ్గర దగ్గర 18 మంత్స్ చేశాననమాట హెట్రోలో. ఇంకా అప్పుడు నేను వచ్చేటప్పుడు నా శాలరీ వచ్చేసి 13,500 అనమాట. అప్పటికయింది. ఇప్పటికైతే వచ్చేవి మంచిగానే వచ్చాయన్నమాట అక్కడే ఉన్నడితే. చాలామంది ఇంకా అక్కడే చేస్తారు నాతో పాటు చేసిన వాళ్ళు. ఏం చేస్తాం చెప్పండి. ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా మ్యారేజ్ అయింది కదా. మ్యారేజ్ అయిన తర్వాత నేను జాబ్ చూసుకోలేదు. అప్పుడు ఇక్కడే ఉన్నాను కదా. మా హస్బెండ్ ఏంటంటే హైదరాబాద్ అనుకొని ముందు హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టామన్నమాట. సో హైదరాబాద్లో 1 మంతే ఉన్నాము, ఎందుకంటే తనకి బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది అనమాట తన జాబ్. సో ఇంకా అక్కడ ఏం జాబ్ చూసుకోలేదు నేను కూడా. ఇంకా 1 మంతే కదా అక్కడ ఉన్న ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. నేను ఇక్కడే ఉన్నాను, అక్కడ తను సెటిల్ అవ్వాలని చెప్పి. అప్పుడు ఏంటంటే తను స్టేట్ మొత్తం తిరగాలన్నమాట. సో తిరిగి సెంటర్స్ అవి చూడాలి కాబట్టి నువ్వు ఒక చోట ఉంచడం కష్టం అని చెప్పి 1 ఇయర్ దాకా మేము దాదాపు ఫస్ట్ యానివర్సరీకి అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ యానివర్సరీ ముందుకి బెంగళూరు ఫ్యామిలీ పెట్టామన్నమాట. సో అక్కడ ఇంకా జాబ్ చూసుకోలేదు నేను. ఇంకా వెళ్ళిన తర్వాత వెంటనే జాబ్ ఏం చూసుకోలేదు. ఏంటంటే తర్వాత నాకు కొన్ని ఇష్యూస్ వల్ల ఒక 2-3 ఇయర్స్ అంటే నాకు అబార్షన్స్ అయ్యి 3 ఇయర్స్ అలా గడిచిపోయింది అనమాట. 2 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఒక అబార్షన్, 3 అబార్షన్స్ అయ్యా అలాగా. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను బాగా. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టిందనమాట అక్కడ. అంటే దాంతో నేనే బయటకు వచ్చాను. సో ఇలా ఉండడం ఇంకా లాభం లేదు, నేను జాబ్ చేయాలి, నేను ఉండాలి ఇండిపెండెంట్గా అని చెప్పి. అంటే జాబ్ చేస్తే నేను వీటన్నిటి నుంచి మర్చిపోతాం, ఈ డిప్రెషన్ ఇవన్నీ. ఇంట్లో కూర్చొని ఇలా ఉండడం కన్నా అదే బెస్ట్ అని చెప్పి ఇంకా అప్పుడు జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ దాదాపు 1 ఇయర్ దాకా చేసాము జాబ్. అక్కడ ఏంటంటే సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అందులో కూడా క్వాలిటీ కంట్రోల్, కాకపోతే అది స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో అందులో చేశాను. అందులో 20,000 అనమాట శాలరీ అప్పుడు నాకు. అలా చేశాను అనమాట. అలా జాబ్ అయిపోయింది బెంగళూరులో. తర్వాత కరోనాకు ముందు ఇక్కడ మేము సొంతగా ఆఫీస్ పెట్టుకోవాలని చెప్పి బెంగళూరు నుంచి వచ్చేసామన్నమాట. మేము ఆఫీస్ పెట్టింది మా అమ్మాయి పుట్టక ముందు కరెక్ట్గా 2018లో అనుకుంటా మేము ఆఫీస్ పెట్టింది. ఇక్కడికి వచ్చి మేము అక్కడే ఉన్నాము 3-4 ఇయర్స్ చెప్పాను కదా. అలాగా అయిపోయిందనమాట. అక్కడ జాబ్ చేశాను. బెంగళూరులో జాబ్ చేయడం కూడా మంచిగా అనిపించింది అనమాట. అదొక ఎక్స్పీరియన్స్. స్కిల్ డెవలప్మెంట్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ ఆఫీస్ పెట్టాము. ఇక్కడ సొంత ఆఫీసు మేము జాయిన్ అయ్యాము. తర్వాత నేను జాయిన్ అయిన అంటే మా ఆఫీస్ చూసుకుంటున్నాము. ఆఫీస్ ఓపెన్ అయింది ఇక్కడ, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్, హాయప్ప హ్యూమన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఆల్రెడీ ఆఫీస్ వీడియో కూడా చేశాను అనమాట. ఇంక ఇక్కడ 2 మంత్స్ ఏమో అయింది, 3 మంత్స్ ఆఫీసులో వెళ్తున్నాను అనమాట. తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం మంచిగా బెడ్ రెస్ట్ అంతా తీసుకోవాలన్నారు, ఎందుకంటే అబోర్షన్స్ అయ్యాయి కాబట్టి. ఇంకా మంచిగా ఉండాలని చెప్పి ఇంకా ఆఫీస్కి ఏం వెళ్ళలేదండి. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇక్కడ కొన్ని డేస్ అక్కడ ఇంకా అలాగా 1 ఇయర్ గడిచిపోయింది అనమాట. దాంతో మా అమ్మాయి ఇంకా 9th మంత్ ఉన్నప్పుడు కరోనా వచ్చిందనమాట. సో అప్పుడు తెలుసు కదా, అన్ని ఆఫీసులు మూసేసామన్నమాట. 2-3 ఇయర్స్ ఇంకా 3rd వేవ్ దాకా దాదాపు అసలు ఏమీ లేవన్నమాట. ఇంకా మా అమ్మాయి పుట్టిన తర్వాత మా హస్బెండ్కి సచివాలయంలో జాబ్ వచ్చిందనమాట, గవర్నమెంట్ జాబ్. సో అది చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా దాని తర్వాత మా అమ్మాయి పుట్టి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 2nd వేవ్ తర్వాత కూడా ఒక 3rd వేవ్ తర్వాత ముందు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంట, ఫుడ్ కార్పొరేషన్ది. అది చేసాము. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దాని తర్వాత మొన్న ఒకటి సచివాలయం స్టాఫ్ ట్రైనింగ్స్ కూడా చేశాను కదా, దాంట్లో బిజీగా ఉన్నాను అనమాట మొన్న మార్చి దాకా, ఇంకా ఎలక్షన్స్ ముందు దాకా అనమాట. అది నేను నా వర్క్ అనమాట. ఇప్పటికైతే ఆఫీస్ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి తీసుకుంటున్నాము. అది ఇంకా మీకు తెలిసింది ఏంటంటే నేను దానికి ప్యారలల్గా నేనేం చేశానంటే, కరోనా అంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత ఈ జ్యువెలరీ, ఆన్లైన్ జ్యువెలరీ శారీస్ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అది కూడా ప్యారలల్గా అయిందనమాట. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. అంటే సడన్గా స్టార్ట్ చేశాను, అంటే పెద్దగా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయలేదన్నమాట. యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేయాలి ఇలా అని అలాగా జరిగిపోయిందనమాట. ఇంకా మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ముందు. ఇంకొకటి దసరాకి ఒకటి అనుకుంటున్నానండి, ఒకటి చేయాలనుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అది అవ్వాలని నేను దేవుని కోరుకుంటూ ఉన్నానన్నమాట. అవ్వట్లేదు. దసరాకు అయితే మీకు చెప్తానమాట, వీడియో తీస్తాను దాని గురించి. అయిన తర్వాత అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట.
ఇంకా ఇప్పుడైతే చూసేసారు కదా, ఇంకా నా కాలేజ్, నా స్కూలు, కాలేజ్, నా జాబ్స్ అనమాట. ఇక్కడిక్కడ నేను వర్క్ చేసిందనమాట. ఇంకా అప్పుడైతే ఇంకొక ఇన్సిడెంట్, అప్పుడు అల్వాల్లో మా డాడీకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అప్పుడైతే మా డాడీ 6 మంత్స్ బెడ్ రెస్ట్లో ఉన్నారండి. అప్పుడు మమ్మల్ని పోషించింది మా అమ్మ అనమాట. అసలు చెప్పలేను. ఇదైతే మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. మా అమ్మ మా నాన్న ఇద్దరు, వాళ్ళని చూసే నేను ఏది నేర్చుకున్నా కానీ. ఎందుకంటే మా అమ్మ చూడటానికి చాలా ఏంటంటే అమాయకురాల్లాగా అలా ఉండిద్ది. అంటే చాలా ధైర్యవంతురాలు. ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ఫేస్ చేసిందనమాట. ఎప్పుడు ధైర్యపడదు. నాకు ఇవన్నీ వచ్చాయి, నేను వీటి నుంచి దూరంగా వెళ్ళాలని ఎప్పుడు అనుకోదు, వాటి ఫేస్ చేసిద్ది అనమాట. నేను అప్పుడప్పుడు నాకు బాధ వేసినప్పుడు, అంటే నాకు వచ్చిన కష్టాలను చూసి అప్పుడు నేను అనుకుంటాను అనమాట, మా అమ్మకు వచ్చిన కష్టాలతో పోలిస్తే నాది పెద్ద కష్టం కాదనిపించింది అనమాట. సో ఆమె చాలా 6 మంత్స్ మమ్మల్ని అందరినీ పోషించింది. అంటే మా నాన్న బెడ్ రెస్ట్ అనమాట. మా నాన్న చూసుకోవాలి, పనికి వెళ్ళాలి, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మమ్మల్ని పోషించాలి. మా నాయనమ్మ, మా అమ్మ అప్పుడు చేసిన వర్క్ చేసి మమ్మల్ని పోషించారనమాట. ఇంకా మా అమ్మని చూసుకోవాలి, మా హాస్టల్ ఫీజులు కట్టాలి. మా హాస్టల్ ఫీజు కట్టడానికి అయితే బంగారం కూడా తాకట్టు పెట్టిందనమాట అప్పుడు బ్యాంక్లో. తను ఇప్పుడు చేయించుకుందిలేండి, ఇప్పుడు వాళ్ళ కొడుకు చేయించాడనమాట. తర్వాత నెక్స్ట్ అప్పటి నుంచి ఇంకా మళ్ళీ నష్టపడిన దగ్గర చిన్నగా మేము స్టార్ట్ అయ్యి చిన్నగా పెరిగి బోర్వెల్స్ ద్వారా దీని ద్వారా ఇంకా చిన్నగా గ్రో అయ్యామన్నమాట. ఇప్పుడు మంచిగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారనమాట. ఇల్లు కట్టుకొని ఇంకా మంచిగా ఉంటున్నారు. ఇప్పుడైతే మళ్ళీ 0 నుంచి ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చారనమాట. మా నాన్న, మా అమ్మ నాకు చాలా ఇన్స్పిరేషన్. మా తమ్ముడు కూడా అనమాట. మా తమ్ముడు కూడా అనమాట, వాడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నాడనమాట. అదే నాకు మంచిగా అనిపించింది. రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. నా పెళ్ళి చేశాడు వాడు మా నాన్నతో కలిసి, ఇవన్నీ చేశాడనమాట. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బాగా రెస్పాన్సిబుల్గా ఉండేవాడు అనమాట. అదే నాకు బాగా నచ్చింది. ఇప్పటికి కూడా వాడు అలానే ఉంటాడనమాట. ఇంకా వాళ్ళందరూ అనమాట నా ఇన్స్పిరేషన్ అయితే. వాళ్ళని చూసి నేను అన్నీ నేర్చుకుని ధైర్యంగా ఉండేది. ఏ విషయంలోనైనా ధైర్యం తెచ్చుకునేది. వాళ్ళని చూసి మా అమ్మ కూడా అదే చెప్పిద్ది అనమాట. ఎన్ని బాధలు వచ్చినా కానీ ధైర్యంగా వాటిని ఫేస్ చేయాలని చెప్పి, పిరికి వాళ్ళలాగా ఉండకూడదని చెప్పిద్ది అనమాట. సో మా అమ్మ, మా నాన్న చూసే, మా తమ్ముడిని, వీళ్ళందరినీ చూసే నాకు బాగా ధైర్యం వచ్చింది అనమాట. ఎన్ని బాధలు వచ్చినా ఫేస్ చేయాలని చెప్పి అంటారు కదా. ఈ స్టేజ్ అనేది కొన్ని రోజుల దాకే ఉండిద్ది. అది మాత్రం చాలా కరెక్ట్ అండి. అది మన మైండ్లో పెట్టుకొని ఉండాలన్నమాట. కొన్ని డేస్ డార్క్ డేస్ ఉండొచ్చు, మళ్ళీ మనకి మంచిగా రావచ్చు. చెప్తారు కదా, సూర్యుడు వచ్చి మళ్ళీ చీకటి వచ్చింది, మళ్ళీ మార్నింగ్ సూర్యుడు వస్తాడని. అలానే మనకు కూడా మంచి డేస్ వస్తాయని నేను నమ్ముతాను అనమాట. సో చాలా డేస్ ఫేస్ చేసింది. కరోనా కూడా మేము చాలా ఫేస్ చేసాము. అంత భయంకరమైంది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. సో అందరి గురించి తెలుసుకున్నాను. కానీ నేను చెప్పేది ఒకటేనండి, మనం అవతల వాళ్ళ గురించి ఆలోచించాలి, కానీ ఎంతవరకు ఆలోచించాలి, ఒక లిమిట్ వరకు ఆలోచించాలన్నమాట. వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయడానికి, అంటే మన గురించి ఆలోచించకుండా మనం ఏదో సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకోకూడదు. మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము బాగా అడ్జస్ట్ అయ్యి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ వేరే అన్నీ చేసిన తర్వాత ఒకనొక స్టేజ్ వచ్చింది, మనం అడ్జస్ట్ అయ్యి చేయలేకపోతాం అనమాట. చేయలేకపోయినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే వీళ్ళు చెయ్యట్లేదు అని మన దగ్గర నెగిటివ్ అనుకుంటారు. ఇప్పటిదాకా చేశారని ఉండదు అనమాట, వీళ్ళు చెయ్యట్లేదనే ఉండిద్ది అనమాట. కానీ మన గురించి ఎవరు ఆలోచించరు. అందుకని మనం కొంచెం సెల్ఫిష్గా ఉండాలి. నేను అనుకునేది అయితే అది. మన గురించి మనం ఆలోచించుకొని మన హ్యాపీనెస్ కూడా చూసుకొని అవతల వాళ్ళ గురించి ఆలోచించాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ జర్నీలో నేను చాలా ఫేస్ చేశానండి. కాలేజ్ టైంలో కానీ ఇంకా తర్వాత జాబ్ చేసేటప్పుడు కానీ చాలా కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేశాను అనమాట. వాటన్నిటి తట్టుకొని బయటకు వచ్చాము. ఇది వీడియో ముగించే ముందు ఈ క్లిప్ యాడ్ చేస్తానండి. యాక్చువల్గా ఈ క్లిప్ అప్పుడు తీయలేదనమాట, తర్వాత యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే అది మర్చిపోయాను నేను చెప్పడం అనమాట. కరోనా టైంలో కూడా నేను ఒకటి చేశాను, ఒక ఎన్జిఓలో వర్క్ చేశాను అనమాట. ఒక ఫౌండేషన్ అనమాట, SCAF అని, స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఎన్జిఓ లాంటిది అనమాట. అందులో వర్క్ చేశాను. మా పీజీ ఫ్రెండ్ ద్వారా హెడ్ని పరిచయం చేసింది అనమాట. తను అడిగింది, ఇలాగా ఉంది ఖాళీగా వర్క్ చేస్తామని, వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. కంటెంట్ రైటర్గా కొంచెం అలాగ వెబ్సైట్కి కంటెంట్ ఇవ్వడం అలాగనమాట. వర్క్ చేస్తామంటే చేస్తానని చెప్పానమాట. తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేశాడు నన్ను, ఇలా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేశాడు. ఓకే అయిందనమాట. ఓకే అయిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ 6 months ఏమో చేశాను కరోనా టైంలోనే. సెకండ్ వేవ్ తర్వాత ఏమో అనమాట చేసింది.
సెకండ్ వేవ్ తర్వాత టైం పర్టికులర్గా గుర్తులేదు, కానీ కరోనా టైం అని మాత్రం గుర్తుంది. ఇంట్లో నుంచే వర్క్ చేశాను అనమాట. అక్కడ చేయడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఒక ఎన్జిఓలో వర్క్ చేయడం అనమాట. కాకపోతే మా వర్క్ ఏంటంటే ఇలాగా స్పీచెస్ ఇస్తారు కదా, అది మెయిన్గా వర్క్ చేస్తుంది అంటే డిప్రెషన్ మీద అనమాట. డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళ కోసం ఆ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది పెట్టారనమాట, SAF అని. మీరు కొడితే డెఫినెట్గా గూగుల్లో కూడా వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే మాదేంటంటే మా వర్క్ ఏంటంటే వెబ్సైట్కి కొంచెం కంటెంట్ ఇవ్వడం, క్యాప్షన్స్ పెట్టడం, ఇప్పుడు వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు కదా వాటి క్యాప్షన్స్ వెతికి పెట్టడం, అలా కొన్ని స్పీచెస్ ఉంటాయి అనమాట. ఇలా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఇంకా వీళ్ళు కూడా అందరూ కూడా స్పీచెస్ ఇచ్చిన వాళ్ళే అనమాట. సైకియాట్రిస్టుల చేత, లేకపోతే కొంతమంది కలెక్టర్స్, కొంతమంది వీళ్ళు అంత స్పీచెస్ ఇస్తారు కదా. మేమేంటంటే ఒక బుక్ రైటింగ్లో హెల్ప్ చేసామన్నమాట. సో వాళ్ళ స్పీచ్ని అన్నిటినీ కన్వర్ట్ చేయడం అనమాట, ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం అనమాట. నాకు ఇచ్చిన వర్క్ అయితే అప్పుడు అదనమాట. అవన్నీ అలా కన్వర్ట్ చేసి ఇచ్చాను. ప్లస్ వెబ్సైట్లో కంటెంట్ ఉందన్నమాట, కంటెంట్ చేయడము, అలా కంటెంట్ ఇవ్వడం, ఇలాగా క్యాప్షన్స్ ఇవ్వడం అలా చేశాను అనమాట. కాకపోతే నేను చాలా నేర్చుకున్నాను ఆ స్పీచ్ల వల్ల. నేను విని వాళ్ళ స్పీచెస్ అన్ని నేను చేంజ్ చేయాలి కదా ఇంగ్లీష్లోకి. అలాగా చాలామంది చాలా మంచి స్పీచ్లు, చాలా పాజిటివ్నెస్ వస్తుంది అనమాట ఆ స్పీచ్లు వింటే. సో అలాంటి స్పీచ్లు కూడా వినటం వల్ల నాలో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. నేను ఎలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ని, డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి, ఇంకా అన్ని స్పీచ్లు ఉంటాయన్నమాట. సో అది నాకు అదొక డిఫరెంట్ టైప్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఆ NGO దాంట్లో వర్క్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. అలాంటివి ఇంకా రావాలి, వాటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట. చాలామందిని వాళ్ళు కాపాడారు కూడా. అంటే ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళని, ఇలా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందని వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళని కానీ, వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళని కానీ బయటికి తేవడానికి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బయటికి కూడా చాలా హెల్ప్ చేశారనమాట. అలాగా వాళ్ళు ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో చూడండి, ఉండిద్ది అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే గుంటూరుదే అనమాట అది. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసి చనిపోవడం వల్ల తను ఇలాగా ఈ ఫౌండేషన్ పెట్టారనమాట. సో అది నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను అలాంటి దాంట్లో వర్క్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. 6 months ఏమో వర్క్ చేశాను అనమాట. తర్వాత ఇంకా మా ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయి ఇంకా నేను వర్క్ చేయలేకపోయాను. ఇంకా మా ఆఫీస్ వర్క్ వచ్చేసరికి ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసాను అనమాట. ఓన్లీ 6 months ఏమో చేశాను. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. కానీ ఇప్పుడు ఈ క్లిప్ అనేది దాంట్లోకి పెడుతున్నాను అనమాట, దానికి యాడ్ చేస్తున్నాను అనమాట. మర్చిపోయాను కాబట్టి సో సారీ అబౌట్ దట్. నా స్కూలు, కాలేజీ, ఇంకా నేను ఏం చేస్తాననేది చూసేసారు కదండి. ఈ మధ్యలో నేను ఫేస్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఫేస్ చేసి వచ్చానమాట. ఇదనమాట స్మాల్ ఇంట్రడక్షన్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి, నమస్తే.